ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము కొన్ని టెక్నికల్ టర్మ్స్ చూసాము. తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని ఇక్కడ రెండు చెప్పారు. రెండు లక్షణాలు. మనం వీటితో పాటే వ్యావర్త లక్షణమని మూడోది కూడా చూసుకున్నాము. 3 లక్షణాలతో ఒక విషయం గురించిన గుర్తులు మనకు చెప్తూ ఉంటారు. వ్యావర్తము అంటే దాని చుట్టూ ఉన్నవి అని అర్థం. దాన్ని చుట్టుకుని దాని చుట్టూ ఉన్నవేవున్నాయో వాటిని వ్యావర్తము అని పిలుస్తారు. కాబట్టి ఒక వస్తువుని చూపించే కన్నా ముందు దాని చుట్టూ ఏమి ఉన్నాయో వాటిని చూపించి ఇవన్నీ కాదు ఆ వస్తువు, వాటికి వేరుగా వాటి లోపల ఉన్నది అని చెప్తారు. ఆ తర్వాత చుట్టుకుని ఉన్న ఏవి వస్తువులున్నాయో పదార్థాలు వాటిని కాదు అని చెప్పిన తర్వాత, అసలు ఆ వస్తువు పైన ఉన్నది ఏంటో చూపించి, ఆ పైన ఉన్నది కూడా కాదు అని చెప్తారు. ఆ పైన ఉన్నది అని చెప్పినప్పుడు తటస్థం. తటం పైన స్థః ఉన్నది అని అర్థం. అంటే దాని మీద ఉంది అని అర్థం. దాని చుట్టూ ఉన్న వాటిని చూపించి ఇవి కాదు అని చెప్పి, ఆ తర్వాత దాని పైన ఉన్నదాన్ని చూపించి ఇది గూడా కాదు అని జెప్పి, ఆ తర్వాత ఈ చుట్టూ ఉన్న వాటికి లోపల, పైన ఉన్న దానికి ఆధారమై ఏది ఉన్నదో అది నువ్వు తెలుసుకోవలసిన వస్తువు అని చెప్పినట్టుగా చెప్తారు. ఎట్లా అంటే, ఏదో ఒక పలాని వ్యక్తి ఇల్లు చూపించండి అంటే, ఆ చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ చూపించి ఇవి కావు అని చెప్పడము, వ్యావర్త లక్షణంతో ఆ గుర్తు చూపించడం, కాదు అని చూపించడం. ఆ తర్వాత ఆ కాకి వాలింది చూసారా అని కాకిని చూపించి, అది కూడా కాదు, కాకి గాదు. కానీ కాకి వాలింది ఎక్కడున్నదో ఆ ఇల్లు అని చెప్పడం తటస్థ లక్షణం. ఆ తర్వాత అసలా ఇల్లు యొక్క స్వరూపము చూపించి, అదిగో ఇంత పెద్దగా ఉంది, ఇన్ని అంతస్తులతో ఉంది, ఈ రంగులో ఉంది, ఇట్లా ఉంది, బయట బాల్కనీ ఉంది, ఇవతల మెట్లున్నాయని ఏవి చూపిస్తారో దాని స్వరూపాన్ని, అది స్వరూప లక్షణం. అట్లానే శాఖాచంద్ర న్యాయం అని ఉంటుంది. శాఖాచంద్ర న్యాయం అంటే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకాశాలన్నీ కాదు అని చూపించి వ్యావర్త లక్షణంతో, తర్వాత కొమ్మ పైన ఉన్నది అని చూపించి కొమ్మ కాదు అని తటస్థ లక్షణంతో చెప్పి, తర్వాత అదిగో చాలా పెద్దగా, గుండ్రంగా, తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది కదా అని దాని స్వరూప లక్షణాలు చెప్తారు. ఈ రకంగా ఇన్ని విధాలుగా చెప్పడం ఎందుకు? ఎందుకింత తాపత్రయము? డైరెక్ట్‌గా అసల చంద్రుడినే చూపించేయొచ్చు కదా! డైరెక్ట్‌గా ఇల్లే చూపించేయొచ్చు కదా! డైరెక్ట్‌గా ఆత్మనే చూపించొచ్చు గదా! ఎందుకు మన వేదము ఇంత వంకర టింకరగా దాని చుట్టూ ఉన్న వాటిని, దాని పైనున్న వాటిని, దాని కిందున్న వాటిని, దాని పక్కనున్న వాటిని అన్నింటిని చూపించి ఇవి గాదు, ఇవి గాదని మళ్ళీ దాని తర్వాత అసలేంటో చెప్పి ఇన్ని చెయ్యడం వల్ల, చుట్టూ ఉన్న వాటిని చూపించి ఇవి కావు అని చెప్పే సమయంలో చుట్టూ ఉన్నవి చూపించి వర్ణించి చెప్పాలి గదా! అట్లా చెప్తూ ఉన్నప్పుడు ఆ వర్ణించి చెప్పిన చుట్టూ ఉన్నవి, ఆ పక్కనున్నవి, పైనున్నవి వాటన్నింటిని పట్టుకుంటే మనము కన్‌ఫ్యూజ్ అవుతాం కదా మరి. ఎందుకు అట్లా చేస్తుంది మనకు శాస్త్రం? డైరెక్ట్‌గా ఆత్మ గురించి చెప్పొచ్చు కదా! ఆత్మ లక్షణాన్ని ఇదిగో ఇది ఆత్మ లక్షణము అని చెప్తే మనకర్థమైతుంది గదా! అంటే కాదు. అంత సింపుల్‌గా, అంత సులువుగా, అంత నేరుగా అర్థం అవ్వడం ఉండదు. ఆ ఆత్మ ఏదో పలానా వాడి ఇల్లెక్కడ అంటేనే ఇన్ని రకాలుగా చూపించాలి. ఆకాశంలో అంత పెద్దగా ప్రకాశిస్తున్న చంద్రుడిని చూపించాలంటే ఇన్ని చేయాలి. ఏదో మిలమిలా మెరుస్తున్న చంద్రుడిని పక్కన బెట్టి మరీ సన్నగా మిణుకుమని మెరుస్తున్న అరుంధతికి గూడా ఇట్లానే చెయ్యాలి. మామూలు భౌతికమైన విషయాలకే ఇట్లా ఉంది పరిస్థితి అంటే, అసలు భౌతికం గూడా గాదు ఇది. ఆత్మ అయి ఉన్నది. దాన్ని ఎట్లా చూపిస్తారు? దాని చుట్టుపక్కల భయంకరంగా
చాలా బలంగా ఎన్నో తగులుకుని ఉన్నాయి. ఎంతగా తగులుకున్నాయంటే ఆత్మేనో ఏమో అని మనము దాన్నే ఆత్మగా భావించేంత బలంగా, అంత సన్నిహితంగా అనాత్మలన్నీ దానికి తగులుకుని ఉండగా, అవి కాదు అని చెప్పాలంటే మరి డైరెక్ట్‌గా ఎట్లా చెప్తాము? వాటిని చూపించే అవి కాదు అని చెప్పాలి. వాటిని చూపించి అవి కాదు అని చెప్తే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! అంటే డైరెక్ట్‌గా ఆత్మని చెప్తే ఇవన్నీ పైన ఉన్నవి అనాత్మలుగా ఉన్నవన్నీ ఆత్మగానే చెలామణి అవుతూ ఉన్నప్పుడు, ఓన్లీ ఆత్మని చెప్తే, అనాత్మలను కూడా ఆత్మే అని కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉన్నది గాబట్టే శాస్త్రానికి ఇన్ని విధాలుగా చెప్పవలసొస్తుంది. మన వేదమంతా అట్లనే చెప్తుంది. ఉపనిషత్తులు అట్లానే చెప్తాయి. అన్ని శాస్త్రాలు మనకు దాన్ని అట్లానే చూపించవలసి వస్తుంది. దీనికి ఇంకొక 2 టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అనాత్మలన్నింటినీ చూపించి ఇవి కాదు అని చెప్పి అసలు ఆత్మ స్వరూపాన్ని చూపించాలి గదా! అనాత్మలన్నీ చూపించడము ఆరోపము. అవన్నీ కాదు అని చెప్పడము అపవాదము. ఆ తర్వాత అయినదేదో చెప్పడము అనువాదము. ఈ 3 పద్ధతులు ఉపయోగించి, ఈ 3 లక్షణాలతో మన వ్యావర్త తటస్థ స్వరూప లక్షణాలను ఉపయోగించి అధ్యారోప, అపవాద, అనువాద అన్న పద్ధతులతో మన శాస్త్రం మనకు ఆత్మ గురించి చెప్తుంటుంది. ఈ అపవాదము చేసినాక అంటే ముందు అధ్యారోపణ చేస్తుంది. ఇవన్నీ చూసావా? ఇవన్నీ చూసావా? ఇవన్నీ చూసావా? అని మన మనసుని అక్కడికి ఎక్కించి, ఆ! చూసాను అన్నాక అవి కాదు, అవి కాదు, అవి కాదని వాటిని పక్కకు తోసి, తర్వాత ఇదిగో చూడు, చూడు అని చూపిస్తుంది. ఈ రకంగా ముందు అధ్యారోపణ చేసి, తర్వాత అపవాదం చేసేసిన తర్వాత, ఇంక చివరిగా అది చేసే అనువాదం ఏమున్నదో, ఆ అనువాదం ఎట్లాంటిది? ఆ ఆత్మతత్వాన్ని, ఆ తత్వాన్ని అనుసరించి అది వాదనం చేస్తుంది. అందుకనే దాన్ని మనము వచనము అంటాము. ఎందుకు అంటే అనువాదం చేస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తుంది. జ్ఞాపకం చేస్తుంది గాబట్టి వచనం అని పిలుస్తాం. వేదవచనాలంటాము. వేదవాక్యాలన్నీ అట్లనే చేస్తాయి. పాపం ఈ అనువాదం చేసే సమయం కన్నా ముందు అధ్యారోపణ చేసే సమయంలో అది ఇంకొక రకం అనువాదం చేస్తుంది. అదేం చేస్తుంది? మనము దేన్ని ఆత్మగా భావిస్తున్నామో, దాన్ని ఇదిగో నువ్వు దీన్ని ఆత్మగా భావిస్తున్నావు కదా! అని మనము ఏదనుకుంటామో, దాన్ని ముందు చెప్తుందది. నువ్వు దీన్ని ఆత్మ అనుకుంటున్నావు గదా! అని ముందు చెప్తుంది. అది కూడా ఫస్ట్ లెవెల్ అనువాదము. అంటే మన మనసుని మనం ఎట్లా భావిస్తామో దాన్ని అనుసరించి వాదనం చేస్తుందది చెప్తుంది ముందు. మనం ఏమి భావన చేస్తున్నామో ఆత్మగా, మనం దేహాదులన్నింటిని చూసి ఆత్మగా భావిస్తున్న వాటిని, ఇదిగో ఇట్లా అనుకుంటున్నావు గదా! అని చెప్తుంది. అది ముందు ఫస్ట్ లెవెల్ అనువాదము. ఆ తర్వాత అధ్యారోపమైన తర్వాత అపవాదం వాటిని కాదు అని చెప్పిన తర్వాత చివరికి ఆత్మతత్వాన్ని యథార్థంగా చెప్తుంది. అది అసలు ఫైనల్ అనువాదము. ఇన్ని చేస్తుంది. మనము ఎందుకు ఇంత జాగ్రత్తగా పోయిన వారం చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, మనం ఇంత జాగ్రత్తగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్న వాటిని చెప్తూ ఉన్నట్టు పట్టుకోవాలి. కలగాపులగం చేసుకొని కుప్పలాగా పోసుకుని, అది అధ్యారోపణ చేస్తుందో, అపవాదం చేస్తుందో, మొదటి రకము అనువాదం అంటే మనమేమనుకుంటున్నామో అది మనకు చెప్తుందో, తర్వాత చివరి రకము అసలు ఫైనల్ అల్టిమేట్ అనువాదము అసలు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తున్నదో, అది ఏం చేస్తున్నదో మనకు తెలియకపోతే అన్నీ కలుపుకొని కలగూర గంపలాగా కన్‌ఫ్యూజ్ అయ్యి ఏదేమి చెప్తుందో తెలియకుండా ఉంటాము. దీన్ని భగవద్గీతతో కలిపి చూసుకుందాం. ఎందుకంటే మనకు భగవద్గీత చాలా ఎక్కువగా తెలిసిన శాస్త్రం కాబట్టి, అందులో పైగా మొత్తం భగవద్గీతలోకి గూడా వెళ్ళట్లేదు నేను. ఓన్లీ సెకండ్ చాప్టర్‌లో అంటే భగవంతుడు మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు ఆయన ఉపదేశం మొదలుపెట్టారో అక్కడి నుంచే చెప్తున్నాను. ఇందులో కూడా ఇవన్నీ ఉంటాయి. మన వైపు నుంచి చేసే అనువాదము. "నువ్విట్లా అనుకుంటున్నావు గదా!" అన్నప్పుడు ఆయన వాళ్ళు ఊచుహు, వీళ్ళు ఏదో మన్యతే అని ఆ రకంగా వాళ్ళనుకుంటున్నారు.
వీడనుకుంటాడు అని ఆయన వేరే వాళ్ళనుకుంటున్నట్టుగా ఎక్కడెక్కడ చెప్తారో, అవన్నీ గూడా ఫస్ట్ లెవెల్ అనువాదము. వాళ్ళిట్లా అనుకుంటున్నారు, వీళ్ళిట్లా అనుకుంటున్నారు అని చెప్పడము. అవి ఆయన చెప్తున్న విషయాలు గాదు. ఆత్మ గురించి ఆయన చెప్తున్న విషయాలు గాదు. అనాత్మలన్నింటినీ ఆత్మగా మనం అనుకుంటూ ఇదిట్లా ఉంటుందని ఏదనుకుంటామో, ఇదిట్లా నువ్వు అనుకుంటున్నావు గదా! అని చూపిస్తారు. అవన్నీ కూడా అక్కడక్కడ ఉంటాయి. వాళ్ళట్లా చూస్తూ ఉంటారు. వాళ్ళట్లా తెలుసుకుంటూ ఉంటారు అని చెప్తారు. దాని తర్వాత ఆయనేం చేస్తారు, వాటన్నింటిని అధ్యారోపణ చేసి ఇవన్నీ ఉన్నట్టుగా చూపిస్తుంటారు. ఏదో విభూతి యోగంలో పాండవుల్లో అర్జునుడిని నేనే అవన్నీ చెప్తారు. ఎందుకు అంటే ఈ రకంగా ముందు అధ్యారోపణ చేసి తర్వాత ఇవన్నీ కాదు నీకెందుకు మళ్ళీ? చాలా ఉన్నాయి అర్జున. చాలా ఉన్నాయి నా విభూతులు. అన్నీ చెప్తాను. అసలు చెప్పడం కష్టము. అంతా కుదిరే పని గాదు. కానీ చెప్తే మాత్రం ఏమి లాభము అని మళ్ళీ అపవాదం జేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో అనువాదం చేస్తారంటే ఆత్మ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇక్కడ చూద్దాము. భగవంతుడు చెప్పడం మొదలుపెట్టగానే అశోచ్యులెవరు, గతాసువులెవరు, అగతాసువులెవరు అని విడదీసి చూపిస్తారు. ఆత్మ, అనాత్మలను విడదీసి చూపిస్తారు. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. లేనిది ఎప్పుడూ ఉండదు. పైగా దేహి అని ఒకటుంటుంది. దేహం అని ఒకటుంటుంది. అని దేహి, దేహము అని విడదీసి చూపిస్తారు. ఎందుకు విడదీస్తున్నారు ఫస్ట్? ఎందుకు అంటే ఆత్మ, అనాత్మలు ఎంతగా కలిసిపోయాయంటే ఇంకా కంప్లీట్‌గా మెల్డ్ అయిపోయాయి. మెల్డింగ్ చేస్తారు గదా! మెల్డింగ్. ఒక ఐరన్‌ని ఇంకొక ఐరన్ తోటి మెల్డింగ్ చేసేటప్పుడు కాల్చి కలిపితే ఆ 2 మెల్డ్ అయిపోతాయి. ఇంక విడదీయరాకుండా. అంతగా అనాత్మలన్నీ ఆత్మతో మెల్డ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ముందు వాటిని విడదీయాలి గాబట్టి, ఆయన వాటినట్లా చెప్తూ వస్తారు. చెప్తూ వాటి చుట్టుపక్కల ఉన్నవన్నీ మాత్రలున్నాయి గదా! స్పర్శ మొదలైన తన్మాత్రలు. అవన్నీ చూసావా? అవన్నీ నువ్వు గాదు. పక్కన బెట్టు. శీతోష్ణ సుఖ దుఃఖాలున్నాయి. చూసావా? అవన్నీ గాదు. పక్కన బెట్టు. అని ఏం చేస్తున్నారాయన? చూపిస్తారు, పక్కన బెడుతున్నారు. చూపిస్తున్నారు, పక్కన బెడుతున్నారు. మనకు ఏవేవైతే వ్యావర్తంగా, వ్యావర్త లక్షణంతో తగులుకుని ఉన్నాయో, అవన్నీ నేనే అనుకుంటున్న ఉన్నాయో, వాటిని కాదు. అవి అనిత్యము. నువ్వు గాదు. నువ్వు నిత్యము. పక్కన బెట్టు. పక్కన బెట్టని జెప్తారు. అట్లా చెప్తూ, చెప్తూ ఆయన దీని అంతు చూడాలంటే, చూసిన వాళ్ళున్నారు. వాళ్ళు చెప్తారు విను అని. ఇప్పుడేం చేస్తున్నారు? స్వరూప లక్షణంతో అనువాదం చేస్తున్నారు. ఎట్లా? ఇది అచ్ఛేద్యః, అదాహ్యః, అక్లేద్యః, అశోష్యః, అవ్యక్తః, అచింత్యః, అవికార్యః అని ఈ రకంగా దాని గురించి డైరెక్ట్‌గా చెప్తారు. దాని గురించి దాని స్వరూప వర్ణన చేస్తారు. ఈ స్వరూప వర్ణన చేసే కన్నా ముందు ఆ వ్యావర్త లక్షణంతో ఇవి కావు, ఇవి కావని చెప్పిన తర్వాత మధ్యలో తటస్థ లక్షణంతోటి ఆయనేం చెప్తారు? కాబట్టి అవినాశి అయిన ఏ తత్వమున్నదో అది నాశమయ్యే దాని లోపల ఉన్నది. నాశమయ్యేవన్నీ నాశము కాని దీని పైన నిలబడి ఉన్నాయి అని చెప్తారు. అంటే ఏమి? ఆ కాకి వాలింది గదా! అదే ఆ ఇల్లు అని చెప్పినట్టు ఈ దేహాలన్నీ ఆ దేహి పైన ఉన్నాయని చెప్తారు. ఆ రకంగా తటస్థ లక్షణంతో కూడా చూపిస్తారు. చూపించి మళ్ళీ అనువాదంతోటి ఇదిగో డైరెక్ట్‌గా దాని లక్షణాలివి అని చెప్తారు. ఈ రకంగా ఎక్కడ బడితే అక్కడ మనమేమనుకుంటున్నామని అనువాదం చేస్తారు. అసలు ఆత్మతత్వం గురించి అనువాదం చేస్తారు. మధ్యలో వ్యావర్త లక్షణంతో, తటస్థ లక్షణంతో చెప్తూ స్వరూపాన్ని వర్ణిస్తుంటారు. ఆయన ఎక్కడ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు, ఎక్కడ వ్యావర్త లక్షణంతో చూపించి కాదని తోసిపుచ్చుతున్నారు, తటస్థ లక్షణంతో చూపించి కాదని తోసిపుచ్చుతున్నారు అని అవి కూడా మనకు తెలియాలి. ఈ రకంగా దేహి అనేదున్నదో అది నిత్యము ఉంటుంది, అవధ్యము. ఎందుకు అంటే దేహములో ఉంటుందని చూపిస్తారు. ఇప్పుడు ఈ దేహం ఏమైంది? తటస్థ లక్షణంతో ఉంటుంది. లేదా నీ భార్యలు, బిడ్డలు అవన్నీ నువ్వు అనుకుంటున్నావు గదా!
శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు అనుకుంటున్నావు గదా! ఏదో తన్మాత్రలు అవన్నీ అనుకుంటున్నావు గదా! అవన్నీ నీ చుట్టూ ఉంటాయి గదా! అవన్నీ అనాత్మలు నువ్వు గాదు అని వ్యావర్త లక్షణంతో తోసేస్తుంటారు. ఈ రకంగా మన భగవద్గీత నిండా ఇక్కడ శాంపిల్‌కి ఒకటి శాఖాచంద్ర న్యాయంతోటి చూపించిందేదున్నదో, అంత ఒక్క మాత్రం ఎగ్జాంపుల్ గాదు. అసల ఆత్మనే పట్టుకుని అనాత్మలన్నింటిని ముందు వ్యావర్త లక్షణంతో, తర్వాత తటస్థ లక్షణంతో చూపించి తోసేసి, మాటి మాటికి స్వరూప లక్షణాన్ని వర్ణిస్తూ చూపిస్తూ ఉంటారు. దీన్నిట్లా మనం అర్థం చేసుకోగలిగితే శాస్త్రాన్ని అర్థం చేసుకుని ఆత్మ లక్షణాన్ని పట్టుకోవడం చాలా సులువు. అప్పుడు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇట్లా చేయలేకపోవడం వల్లే, ఎందుకట్లా చెప్తుంది నాకింత కన్‌ఫ్యూజన్ ఉంది గదా! అని ఆ ప్రశ్న వస్తుంది. ఎన్ని సార్లు మీరు ఎంతమంది ఎన్ని వేరే వేరే టైమ్స్‌లో నన్నడిగారో. పోయిన వారం గూడా మళ్ళీ. ఎందుకివన్నీ చెప్పడం డైరెక్ట్‌గా ఆత్మలక్షణం చెప్తే సరిపోతుంది గదా! మళ్ళీ అడిగినప్పుడు కూడా మనం ఇదే చెప్పుకుంటూ వచ్చాము. డైరెక్ట్‌గా చెప్తే వెంటనే పట్టుకోవడం కష్టమైనప్పుడు, ముందు కానివన్నీ చూపించి కాదని చెప్పి, అయిన దాని లక్షణాలను వర్ణించి చెప్తే, అనువాదం చేస్తే మనం చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేయవలసే వస్తుంది. ఇంతకది ఆ విధంగా మనము వ్యావర్త తటస్థ స్వరూప లక్షణాలతో మనవాళ్ళు మనకు చెప్పిన దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం గదా! ఎక్కడున్నాం ఇంతకీ? ఎంత దూరమొచ్చామో? మన పరమేశ్వరుడే పరిచ్ఛిన్నుడై ఏదో ఒక సూర్యుడు రకరకాల జలాశయాల్లో వేరు వేరుగా ప్రతిఫలించినట్టు, అదే పరమేశ్వరుడు ఇన్ని ఉపాధుల్లో నుంచి ప్రకాశిస్తూ ఉన్నాడు. అదే ఈశ్వరుడు శరీరాలను ఆవేశించి ఎన్నో విధాలుగా స్ఫురిస్తూ ఉన్నాడు. కారణంగా, కార్యంగా, తటస్థంగా ఉంటూ శాఖాచంద్రుడిలాగా ముఖ్యంగా మనము చూడవలసిన స్వరూప లక్షణాలతో ఉన్నాడు. ఆ మహాప్రకాశమేదున్నదో అది మన ఆత్మ యొక్క స్వరూప లక్షణము. ఆ మహాప్రకాశమేదున్నదో అది మన ఆత్మ యొక్క స్వరూప లక్షణము. మిగిలినవన్నీ దేహాదులన్నీ దేహం దగ్గర నుంచి మొదలుపెట్టి దేహం లోపల ఉన్న ఆలోచనలు, మనసేంద్రియాలు వాటన్నింటినీ కూడా అనాత్మలుగా తెలుసుకుని పక్కన బెట్టి, దేహానికి బయట ఉన్న భార్యాపుత్ర, మిత్ర, విత్త, వాహనాదులన్నీ గూడా అనాత్మలని తెలుసుకుని వాటిని గూడా పక్కన బెట్టి, అయితే కానీ ఇవన్నీ గూడా ప్రకాశ స్వరూపంగానే చూడాలి. ఇప్పుడు ఇంతవరకొచ్చాక మళ్ళీ ఇంత దూరమొచ్చి మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ అయ్యి పక్క దారిలో నుంచి వెళ్ళరాదు. ఇవన్నీ కాదు, కాదు అని చెప్తే అవన్నీ ఏంటి మరి? ఇవన్నీ కాదు కాదని భౌతికంగా ఒకవేళ చంద్రుడిని చూపించి, అదిగో పక్కన చుట్టుపక్కలున్న చుక్కలన్నీ అది గాదు. అదిగో కొమ్మ జూసావా? కొమ్మ పైనున్నది చంద్రుడు. ఇంతకి కొమ్మ గూడా గాదు. దాని పైన ఉన్నది గుండ్రంగా ఉన్నది ప్రకాశిస్తున్నదని ఏంటో చెప్తాం గదా! అప్పుడు చెప్పొచ్చు. భౌతికం గాబట్టి, మామూలు లౌకికమైన విషయం గాబట్టి చుక్కలు వేరు, చెట్టు వేరు, చెట్టు కొమ్మ వేరు, చంద్రుడు వేరు అని చెప్పొచ్చు. లేదా భౌతికంగా, లౌకికంగా ప్రపంచంలో, లోకంలో ఆ చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ గాదు. ఆ కాకి వాలింది చూసావా? ఆ కాకి గూడా గాదు. ఓన్లీ ఆ ఇల్లు జూడు అని చూపించొచ్చు. అప్పుడు అన్నీ వేరు వేరుగా తెలుసుకుంటాము. అయిందేంటో అక్కడ ఆ ఇల్లు పట్టుకుంటాం. కానీ ఆత్మ విషయం అంత మాత్రం తోటయిపోలేదు. నీ దేహం జూసావా? నీ దేహంలో ఉన్న ఇంద్రియాలు మొదలైనవన్నీ చూసావా? అందులో ఉన్న అంతఃకరణాలన్నీ చూసావా? వాటిలోని వృత్తులన్నీ చూసావా? ఆ బయట ఉన్న నీ భార్యో, భర్తో, పుత్రులో, మిత్రులో, నీ ధనమో, వాహనాలో, ఇళ్ళో అవన్నీ చూసావా? అవన్నీ కావు కావంటే ఏంటి మరవన్నీ? ఏదో శాఖాచంద్ర న్యాయంతోటో, కాకి వాలిన ఇంటి న్యాయంతోటో కాదు కాదని చెప్పినట్టు వీటిని కాదని చెప్పి ఊరుకోవడానికి వీల్లేదు. మళ్ళీ అన్నీ కలపాలిక్కడ. ఎందుకు అంటే అనాత్మలుగా భాసిస్తున్నాయి మాత్రమే. ఆ భాసిస్తున్నదేంటి మళ్ళీ ప్రకాశమే. కాబట్టి ఆ అనాత్మలను కూడా ఆత్మగానే మనము మార్చుకుని మొత్తం అఖండంగా చూడవలసి ఉన్నది. ఇంత దూరం వచ్చి మళ్ళీ అక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఉన్నదంతా మహాప్రకాశమే అది ఇంతకేంటి? సచ్చిదానంద రూపత్వం స్వరూపం లక్షణం తయోః.
ఏది తయోహో ఆ రెండేవి? జీవుడంటావు, ఈశ్వరుడంటావు గదా! ఆ 2 కూడా ఒక్కటే సచ్చిదానంద రూపంతో ఏకమై ఉన్నాయి. ఏకలక్షణయోః ఐక్యం వాక్యేన ప్రతిపాద్యతే. ఏకలక్షణంతో ఉన్న ఐక్యాన్నే తత్వమసి అన్న వాక్యము ప్రతిపాదిస్తూ ఉన్నది. ఇవన్నీ కావు కావు అనగానే పక్కన బెట్టేసి అవి వేరు వేరు అనుకోరాదు. ముందు వేరు చేసి చూసి, నువ్వేంటో తెలుసుకున్నాక నువ్వే ఇన్నిగా భాసిస్తున్నావని తెలుసుకోవాలి. అవన్నీ కూడా నువ్వే. మొదటి ప్రయత్నంలో ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకోక, నువ్వేంటో నీకు తెలియక, అనాత్మలను పట్టుకుని అవి మాత్రమే నేననుకుంటున్న అజ్ఞానంలో, తమస్సులో ఉన్నావు గాబట్టి, ముందు ఆ అజ్ఞానాన్ని చూపించి అది కాదని చెప్పి, నువ్వేంటో చూపించి, నువ్వేంటో నీకర్థమయ్యాక నీ నుంచే వచ్చాయి అవన్నీ కూడా నువ్వే అని చూపించవలసి ఉన్నది. అప్పుడు జ్ఞానంతో అవన్నీ నేననుకుంటావు. ముందు అజ్ఞానంతో అనాత్మలను నేననుకుంటావు గదా! తర్వాత జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో అవి కూడా నేనే, అన్నీ నేనే అని తెలుసుకోవాలి. అక్కడి దాకా వెళ్ళాలి. అదే విషయాన్ని ఈ తత్వమసి అన్న వాక్యము ప్రతిపాదిస్తూ ఉన్నది. అది సంపాదిస్తూ ఉన్నది. అది మనకు అర్థమయ్యేలాగా ఇన్ని లక్షణాలతో చెప్తూ వస్తూ ఉన్నది. ఇంతకదేంటి మన స్వరూపము సత్, చిత్, ఆనందము. సత్ అంటే ఉండడము. చిత్ అంటే ప్రకాశిస్తూ ఉండడము. సత్, చిత్‌గా ఉన్నదేమి ఇంతకి అంటే ఆనంద స్వరూపమది. తస్మాత్ ఏకప్రకాశత్వం సర్వాత్మత్వం ఇతి స్థితం. కాబట్టి ఏకప్రకాశత్వం లేకపోతే ఆ 2 కలవడం అన్నది ఉండదు. ఆ 2 కలిసేది లేకపోతే మనకు వేదము ఆ మాట చెప్పదు. మనకు వేదం ఆ మాట ఏమి చెప్పింది ఇంతకి అనువాదం చేసి, 2 ఒకటే 2గా కనిపిస్తున్నాయి నీ అజ్ఞానం వల్ల అని జెప్పింది. ఆ 2 ఒక్కటే గాబట్టే, ఆ రెండింటికి ఒక్కటే లక్షణమున్నది గాబట్టి, స్వరూప లక్షణమేమి? ఆ రెండిటికి ప్రకాశం మాత్రం కాబట్టి, ఈ ప్రకాశం, ఆ ప్రకాశం వేరుగా ఉన్నట్టుగా ఉపాధుల వల్ల తెలుస్తున్నదంత మాత్రమే. ఉపాధులకు కూడా అదే ప్రకాశం వల్ల. ఉపాధులతో వేరుగా కనిపించడం కూడా అదే ప్రకాశం వల్ల. ప్రకాశం కానిదేమీ లేదు అని తెలుసుకోవడము సర్వాత్మత్వం. ఇది సిద్ధం. స్థితం అంటే సిద్ధం. సర్వాత్మత్వం అంటే ఏమి అని మనకు మన శిష్యుడు ముందడిగిన చాలా ప్రశ్నల్లో ఒకటున్నది. సర్వాత్మత్వం అంటే ఏమి? సర్వప్రకాశత్వమే. ఏక ప్రకాశత్వం. సర్వ గూడా గాదు. సర్వ గూడా తీసేద్దాము. ఇన్నిగా కనిపిస్తున్నాయనుకుంటూ మళ్ళీ అన్నింటిని ఇన్నిగా వేర్వేరుగా పెట్టుకుంటే ఉపయోగమేమున్నది? అన్నింటిని ఏకం చేయాలిక్కడ మనము. ఏక ప్రకాశమే సర్వాత్మత్వం. ఈ సర్వాత్మత్వం ఇంతకెందుకొచ్చిందంటే ఇదిగో దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు అని రకరకాలుగా ప్రకాశిస్తూ ఉండడం వల్ల, పృథక్ పృథక్‌గా ఉన్నది అని అనిపించడం వల్ల, ఇన్నిగా ఉన్నాయి అన్న అజ్ఞానంలో ఉంటే, ముందు ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి ఇన్నిగా ఉన్న వాటన్నింటిలో కూడా సర్వస్వరూపం అన్నింటి యొక్క స్వరూపం ఏది అంటే, అదిగో ఆత్మస్వరూపం అది నువ్వే అని చెప్పాలి. తర్వాత సర్వము ఇన్నిగా ఉన్నాయి. దేవతలుగా, తిర్యక్కులుగా, మనుష్యులుగా ఉన్నాయి అంటే మళ్ళీ ఇన్నిగా ఉండాల్సొస్తుంది వేరు వేరుగా. వేరు వేరుగా ఉన్నంత వరకు మనకు ఉపయోగం లేదు. పృథక్ మనకు వద్దు. మనకు ఏకం కావాలి. దేవతలుగా, తిర్యక్కులుగా, మనుషులుగా ఇంక ఎన్ని రూపాలుగా, నామాలుగా, ఎన్ని గుణాలుగా, కర్మలుగా ఎన్నిగా ఉన్నా సరే అన్ని కార్యాలు కూడా ఈ ఏక ప్రకాశం అయి ఉన్నవి. అది ఒక్కటే ఉన్నది. ప్రకాశం ఒక్కటే. అని అక్కడి దాకా మనము మన విచారణ సాగుతూ, సాగుతూ ఉండగా వెళ్తూనే ఉండాలి. ఎక్కడైతే మన విచారణ ఆగిపోతుందో ఇంక సాగవలసిన పని లేకుండా మనం ఏకమై ఉన్నామో, అనేకమంతా నాలో ఏకంగానే నిలబడిపోయిందో, అనేకంగా ఇంక ఉండవలసిన అవసరం దానికి లేదో, అటువంటి స్థితి కలిగిందాకా, ఈ పృథక్ స్థితి తొలగిందాకా మనము ఈ విచారణ చేస్తూనే ఉండాలి. జీవః ప్రకాశ అభిన్నత్వాత్ సర్వాత్మా ఇతి అభిధీయతే. జీవుడే ఈ ప్రకాశానికి అభిన్నం కాబట్టి సర్వాత్మగా ఉంటాడు.
నువ్వు జీవుడు అనుకో, ఈశ్వరుడు అనుకో, నువ్వు ఏ పేరు పెట్టినా ఒక్కటే విషయము 2గా లేవసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏవం ఈ విధంగా ప్రకాశ రూపత్వ పరిజ్ఞానే దృఢీకృతే పునరావృత్తిరహితం కైవల్యం పదం అశ్నుతే. ఏవం ఈ విధంగా ప్రకాశ రూపమే ఉన్నది మొత్తము. ప్రకాశం కాక ఇంకేమీ లేదు అన్న పరిజ్ఞానము దృఢమయ్యిందంటే, అప్పుడు పునరావృత్తి రహితమైన కైవల్యం అంటే కేవల స్థితి, ఏకం అన్న స్థితిని, ఆ పదాన్ని అశ్నుతే పొందుతాడు వాడు. సకృత్ ప్రసక్త మాత్రోపి సర్వాత్మత్వ యదృచ్ఛయా సర్వపాప వినిర్ముక్తః శివలోకే మహీయతే. ఎవడికైనా సరే యదృచ్ఛయా, యాదృచ్ఛికంగానైనా సరే, అనుకోకుండానైనా సరే, ఈ సర్వాత్మత్వం అన్న జ్ఞానము సకృత్, సకృత్ అంటే ఒక్కసారైనా సరే, ప్రసక్త మాత్రోపి వాడికి తగులుకున్నదంట. అనుకోకుండానైనా సరే, యాదృచ్ఛికంగానైనా సరే, ఒక్కసారైనా సరే, ఈ సర్వాత్మత్వం అన్న భావన ఒక్కసారి వాడి మనసుకి, వాడి బుద్ధికి తోచిందంటే చాలు, ఇంక వాడు సర్వపాప వినిర్ముక్తః అన్ని పాపాల్లో నుంచి విడుదలయ్యి, ముక్తుడయ్యి, శివలోకంలో మహీయతే మహత్తుని అనుభవిస్తాడు, మహాత్ముడవుతాడు. ఇంకేమైనా చెప్పుకోవచ్చు. కానీ ఇదెందుకు మళ్ళీ పృథక్కుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా వేరుగా చూస్తూ ఉన్న వాళ్ళ కోసము. మీరసలు ఇంత మాత్రం ఒక్కసారైనా అట్లా చేయగలిగితే మీరక్కడికెళ్తారు. శివలోకంలో గొప్పగా సుఖించవచ్చు అని వాళ్లకు ఫలశ్రుతి చెప్తూ ఉన్నట్టుగా కూడా ఉంటుంది. కాక దాన్నే మళ్ళీ జ్ఞానపరంగా కూడా చూసుకోవచ్చు. శివలోకం, శివం అంటే కైవల్యం, మంగళం, శుభం, ఆనందం, సుఖం అనేదున్నదో ఆ స్వరూపము మనమై ఉన్నాము. ఇంక దాన్ని మాత్రమే చేరుకున్నాక, అది మాత్రమే ఉన్నాక అది నేనై ఉంటుందింక. అప్పుడు పాపం అంటే పతనము, జారిపోవడం అన్నది ఇంకుండదు. మళ్ళక్కడి నుంచి ఒక్కసారి అక్కడికొచ్చాక, ఎందుకంటే జ్ఞానులకొకటి, అజ్ఞానులకొకటి 2 రకాలుగా ఫలశ్రుతులు చెప్పారు. ఏవం ఈ విధంగా ప్రకాశ రూపత్వ పరిజ్ఞానం కలిగిందంటే మాత్రం, అది దృఢమైందంటే మాత్రం, పునరావృత్తి లేని కేవల స్థితిలో ఉంటావు నువ్వు. కేవలం నువ్వే ఉంటావు. ఏకం ఏవ అద్వితీయం. అందుకనే నువ్వు తత్వమసిని విచారణ చెయ్యి అని చెప్తూ ఉన్నారు. అది జ్ఞానుల కోసం, జ్ఞానాధికారుల కోసం. అయితే కర్మాధికారులు, ఉపాసనలు చేసేవాళ్ళు ఉంటారు కదా, కర్మోపాసకులు. అటువంటి వాళ్లకు, కర్మాధికారులకు కూడా ఇదే విషయము. ఏవం ప్రకాశ రూపత్వ పరిజ్ఞానే దృఢీకృతే పునరావృత్తి రహితం కైవల్యం పదమశ్నుతే అనేది చెప్పారు. దీన్నే సేమ్ టు సేమ్ కానీ వాళ్లకు వినబుద్ధేసే విధంగా ఒక్కసారైనా సరే, అనుకోకుండానైనా సరే, నీ ప్రయత్నం లేకపోయినా సరే, ఆ సర్వాత్మ అన్న ఆలోచన ఒక్కసారి తగులుకుంటే నీకు, ఇంక సర్వ పాపాల్లో నుంచి ముక్తుడు అవుతావు, శివలోకంలో సుఖిస్తావనుంది. శివలోకం అంటే ఏమి? కైవల్యం. ఆ లోకానికి ఒక్కసారి వెళ్ళినా సరే, సర్వపాప వినిర్ముక్తుడు అవుతావు. సర్వపాపాలంటే ఏవి? పాపం అంటే జారిపోవడం. ఎందులోకి జారుతాం? మళ్ళీ జన్మల్లోకి జారుతాం. మళ్ళీ జన్మల్లోకి నిర్ముక్తం ఇంక ఉండదని చెప్తున్నారు. అంటే పునరావృత్తి రహితమన్నా, సర్వపాప వినిర్ముక్తమన్నా ఒకటే అర్థం. కైవల్యమన్నా, శివలోకమన్నా ఒకటే అర్థం. అటువంటి పదాన్ని పొందుతావు అన్నా, అందులో మహీయతే గొప్పగా అనుభవిస్తావు అన్నా ఒకటే అర్థం. కర్మాధికారులకు కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లా చెప్తూ ఉన్నారు. జ్ఞానాధికారులకు అదే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎట్లా పట్టుకోగలరో అట్లా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా తత్వమసిని మనము ఎన్ని ఉపాయాలతో, యుక్తులతో, తర్కాలతో, ఆలోచనలతో, ఉదాహరణలతో విచారిస్తూ, విచారిస్తూ చివరికి ఇక్కడికి చేరుకుని తీరవలసిందే. సర్వాత్మ భావనా యస్య పరిపక్వా మహాత్మనః సంసార తారకః సాక్షాత్ సహ ఏవ పరమేశ్వరః. ఈ సర్వాత్మ భావన అంటే ఏక ప్రకాశం అనేది ఉన్నదో, ఆ భావన ఏ మహాత్ముడికైతే పరిపక్వమవుతుందో, అంటే దృఢీకృతమవుతుందో, ఇంకా అటువంటి సహ వాడే పరమేశ్వరుడు.
వాడే పరమేశ్వరుడు. పరమేశ్వర లోకానికి, శివలోకానికి వెళ్ళడము, కైవల్యానికి వెళ్ళడము గాదు. వాడే అదై ఉన్నాడు. వాడే పరమేశ్వరుడు సాక్షాత్తుగా. సంసారంలో నుంచి నన్ను తరింపచెయ్యమని ఇంకొకడిని అడగవలసిన పని లేదు. సంసారంలో నుంచి తరింపచేసే తారకము వాడే అయి ఉంటాడప్పుడు. వాడే అయి ఉన్నాడు. అప్పుడు వాడు అయి ఉన్నానని తెలుసుకుంటాడు. మళ్ళీ కొత్తగా ఎవరో పరమేశ్వరుడొచ్చి నన్ను ఈ సంసారంలో నుంచి బయటపడేయాలని కోరుకోవాల్సిన పనే లేదు. ఎందుకు అంటే వాడే ఆ పరమేశ్వరుడు అని చెప్తూ ఉన్నారు. ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే తృతీయోల్లాస సంగ్రహః. దక్షిణామూర్తి స్తోత్రంలో దాని అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఉన్న ప్రబంధంలో ఈ ప్రకరణంలో మానసోల్లాసంలో తృతీయ ఉల్లాసంలో మనము ఈ విషయాల గురించి సంగ్రహంగా విచారిస్తూ వచ్చాము. ఇంక తర్వాత మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని నానా ఛిద్ర ఘటనలాగా ఉన్న ఈ ఉపాధిలో నుంచి నేనెట్లా బయటపడాలి అన్న విషయం గురించి మన శంకర్ల వారు చెప్తారు. అది చూసుకుని దానికి సురేశ్వర్ల వారు ఏమి వివరణ ఇస్తారో వాటిని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.